ఓకే. ఏంటి మీరు కేటగరీ 3 వరకు నోట్ చేసుకున్నారు కదా! ఆ కేటగరీస్‌లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఎవాల్యుయేషన్ మేనేజ్‌మెంట్. అంటే ఏంటి? ఒక పేషెంట్ అనేవాళ్ళు మనకి దగ్గరికి ట్రీట్ అవ్వడానికి అంటే ఒక ట్రీట్‌మెంట్ కోసం వస్తే తనకి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం, అదే విధంగా ఎంత టైమ్‌లో ట్రీట్ చేస్తున్నాం, లోలో ట్రీట్ చేస్తున్నామా, మిడిల్‌లో ట్రీట్ చేస్తున్నామా, హై రేంజ్‌లో ట్రీట్ చేస్తున్నామా, లో రేంజ్‌లో ట్రీట్ చేస్తున్నామా, అవన్నీ కూడా కాలిక్యులేట్ చేసి ఒక కోడ్ కింద ఇస్తుంది. ఓకేనా? నిన్న ఎక్స్‌ట్రా మీరు నోట్ చేసిన టేబుల్ అంతా కూడా ఒక పేషెంట్‌కి డాక్టర్ అనేవాళ్ళు ట్రీట్ చేస్తే, తను ఎలా ట్రీట్ చేస్తున్నాడు? తన యొక్క మెడికల్ డిసిషన్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్‌ది. ఓకేనా? ఎంత టైమ్‌లో ట్రీట్ చేస్తున్నాడు? అలా మనకి ఆ బాక్స్‌లో అంతా కూడా చెప్తుందమా. ఆ బాక్స్‌లో ఉన్న సెంటెన్స్ అన్ని చెప్తున్నాయి. వాటికి డీటెయిల్‌గా మనం కోడ్ అనేది నేర్చుకోవచ్చు. వాటికి నార్మల్‌గా చెప్పాము. కానీ ఏంటంటే ఏ విధంగా ట్రీట్ చేస్తే దానికి ఎంత టైం పడుతుంది? అదే విధంగా దానికి ఎంత కోడ్ ఇవ్వాలి? అనేది ఈరోజు ఈరోజు డిస్కస్ చేద్దాం. హెడ్డింగ్ పెట్టండి ఎవాల్యుయేషన్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ అదర్ ఔట్ పేషెంట్ సర్వీసెస్. చూడండి ఎవాల్యుయేషన్ మేనేజ్‌మెంట్ అంటే మనకు హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్ అదే విధంగా మనం ట్రీట్ చేసే విధానం, డాక్టర్స్ మనకి ఎన్ని డేస్ ట్రీట్ చేస్తున్నారు. అవంతటిని కూడా ఎవాల్యుయేషన్ మేనేజ్‌మెంట్ అంటాం. వీటిలో కూడా ప్రొసీజర్‌ని యూజ్ చేస్తున్నారు. అదే విధంగా ఎటువంటి డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు. అవన్నీ కూడా కోడ్ రూపంలో కోడ్ అయి ఉంటాయి. ఇక్కడ ఆఫీస్ ఆర్ అదర్ ఔట్ పేషెంట్ సర్వీసెస్ అంటే సపోజ్ మనకి హాస్పిటల్‌కి ఒక పేషెంట్ వచ్చాడు. ఔట్ పేషెంట్ అనేవాడు వచ్చాడు. ఓకేనా? ఔట్ పేషెంట్ అనేవాడు హాస్పిటల్‌కొచ్చాడు. హాస్పిటల్‌కొచ్చినప్పుడు తనకి ఫస్ట్ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం, అదే విధంగా ఎంత టైమ్‌లో ట్రీట్ చేస్తున్నాం అనేది ఈ ఔట్ పేషెంట్ సర్వీసెస్ అని చెప్తుంది. ఓకేనా? ఔట్ పేషెంట్ సర్వీసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు న్యూ జాయిన్ అయ్యే ఉంటారు కదా! హాస్పిటల్స్‌లో పేషెంట్స్ అనేవాళ్ళు. ఆ పేషెంట్‌కి ఎవరు ట్రీట్ చేస్తున్నారు? ఎంత టైమ్‌లో ట్రీట్ చేస్తున్నారు? అదే విధంగా ఎటువంటి కోర్సెస్ ఇస్తున్నారు? అవంతా కూడా చెప్పేదాన్ని మనం ఆఫీసర్ అదర్ ఔట్ పేషెంట్ సర్వీసెస్ అని అంటాం. అది ఏది మేడం? అర్థమైందా? సారీ. మీకు అర్థమైందా చెప్పింది? ఇప్పుడు ఔట్ పేషెంట్స్ అంటే ఏం లేదు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే న్యూ జాయిన్ అయ్యే వాళ్ళుంటారు కదా! పేషెంట్స్ అనేవాళ్ళు. వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఎటువంటి మేనేజ్‌మెంట్ అనేది ఉంటుంది. అంతా కూడా ఈ కోడ్‌లో చెప్తుంది. వీటికి కోడ్ అనేది ఇటు సైడ్ ఉంటాయి చూడండి. ఫస్ట్ 2 పారాగ్రాఫ్సే నోట్ చేసుకోండి. తర్వాత న్యూ పేషెంట్ చూసారా హెడ్డింగ్ పెట్టి ఇవి నోట్ చేయండి. ఇక్కడ చూడండి న్యూ పేషెంట్ ఇక్కడ మీకు ఈ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ సింబల్స్‌లోని స్టార్ అనేది ఏంటంటే మాధవి ఏదైనా డౌట్ ఓకే ఇక్కడ ఈ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ స్టార్ సింబల్ అంటే ఎమర్జెన్సీ అయినప్పుడు ఏదైనా ఒక ఎక్విప్‌మెంట్ యూజ్ చేయడం. ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌ని యూజ్ చేస్తూ మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి. దాన్ని మనం దేనితో ఇండికేట్ చేస్తామంటే ఈ స్టార్ అనే దాంతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? స్టార్ గుర్తంటే స్టార్ సింబల్. దీనికి కోడ్‌లో ఏంటంటే దాని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్ గాని, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్ గాని, ఏదైనా ఒక వస్తువు గాని యూజ్ చేసి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ గాని, ఏదైనా వర్క్ గాని జరిగితే దాన్ని ఈ స్టార్ సింబల్‌తో మనం ఇంటిమేట్ చేస్తాం. అదే విధంగా ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా! ఈ ట్రయాంగిల్ షేప్ అంటే రివైజ్డ్ కోడ్. అంటే ఏంటి? ఈ ఎవాల్యుయేషన్ మేనేజ్‌మెంట్‌లోనే ఈ కోడ్ అనేది ఇంకా వేరే దిక్కున కూడా వస్తుంది. ఓకేనా? రివైజ్డ్ అవుతుంది. ఈ 2 కూడా వీటి యొక్క గుర్తు యొక్క వాటి డేటా స్టార్ గుర్తంటే ఎలక్ట్రికల్ ఏదైనా ఒక వస్తువుని యూజ్ చేసి మనకు వర్క్ జరగడం గాని, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని స్టార్ అనే సింబల్‌తో ఇంటిమేట్ చేస్తాం. అదే విధంగా ట్రయాంగిల్ షేప్ ఉంది కదా! ఇదేంటంటే ఒక రివైజ్డ్ కోడ్. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇదే చూడండి ఇక్కడ న్యూ పేషెంట్‌లోని ఆఫీసర్ అదర్ ఔట్ పేషెంట్ విజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎవాల్యుయేషన్ మేనేజ్‌మెంట్‌లో న్యూ పేషెంట్ రిక్వైర్ ద మెడికల్లీ అప్రూవ్డ్ హిస్టరీ అండ్ అన్ ఎగ్జామినేషన్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెడికల్ డిసిషన్ మేకింగ్. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి ఒక పేషెంట్ అనేవాడు వచ్చాడు. ఓకేనా? హాస్పిటల్‌కి ఒక పేషెంట్ అనేవాడు ఒక ఫిజిషియన్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏం చేస్తారు ఫిజిషియన్ అనేవాళ్ళు ఏం చేస్తారు? దానికి ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ కింద మెడికల్ డిసిషన్ అనేది తీసుకుంటారు. ఓకేనా? వెంటనే ఇమ్మీడియేట్‌గా చిటికలో మనం చిటికేస్తే అంత ఫాస్ట్‌గా అవుతుంది కదా! అంత ఫాస్ట్‌గా వాళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెడికల్ డిసిషన్ అనేది తీసుకుంటారు. అంటే
ఇప్పుడు పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ ఫిజిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు ఫిజిషియన్ అనేది టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి టెస్ట్ రాయడం కానీ ఏదైనా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి, స్ట్రైట్ ఫార్వర్డ్ మెడికల్ డిసిజన్ అని ఉంది. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ మెడికల్ డిసిజన్ అంటే వెంటనే వాడు ఒక డిసిజన్ తీసుకోవాలి. ఓకేనా, వెంటనే ఒక డిసిజన్ తీసుకుని వెంటనే వాడు మెడికల్ డిసిజన్ అనేది తీసుకుంటాడు. దాన్ని మనం స్ట్రైట్ ఫార్వర్డ్ మెడికల్ డిసిజన్ అంటారు. అదే విధంగా అప్పుడు ఇక్కడ చూడండి, వెన్ యూజింగ్ టోటల్ టైమ్ అండ్ డేట్ ఇక ఉంది కదా. వెన్ యూజింగ్ టోటల్ టైం అనేది ఎంత, 15 మినిట్స్ వరకు కూడా మనతో వాడు స్పెండ్ చేయాలి. ఓకేనా, ఎవరైతే మనకు ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు 15 మినిట్స్ వరకు మనతో స్పెండ్ చేస్తూ స్ట్రైట్ ఫార్వర్డ్ మెడికల్ డిసిజన్ తీసుకుంటే దాన్ని మనం 99202 అని కోడ్ తో ఇంటిమేట్ చేస్తాం. ఓకేనా, 99202 కోడ్ ఏం చెప్తుందంటే, ఒక పేషెంట్ కి ఒక ఫిజిషియన్ ట్రీట్మెంట్ చేయాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కింద మెడికల్ డిసిషన్ తీసుకుని వాళ్ళతో ఆ పేషెంట్ తో 15 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే దానికి మనం ఇచ్చే కోడ్ 99202 అని కోడ్ ఇస్తాం. ఓకేనా, అర్థమైందా? మా అందరికి అర్థమైందా? ఎవరికైనా అర్థం అవ్వకపోతే హ్యాండ్ రైజ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి, 99203 ఇక్కడ కోడ్ ఏం చెప్తుంది, సేమ్ ప్రొసీజర్. పేషెంట్ వచ్చాడు, ఫిజిషియన్ ట్రీట్ అయ్యాడు, ఫిజిషియన్ ట్రీట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఎటువంటి మెడికల్ డిసిజన్ తీసుకున్నాడు, లో లెవెల్ మెడికల్ డిసిజన్. వెంటనే స్ట్రైట్ ఫార్వర్డ్ కింద డిసిజన్ తీసుకోకుండా కొంచెం సమయాన్ని కేటాయించి కొంచెం ఆలోచించి చేసే ట్రీట్మెంట్ ని మనం లో లెవెల్ మెడికల్ డిసిజన్ అని అంటాం. ఓకేనా, ఈ లో లెవెల్ మెడికల్ డిసిజన్ లో పేషెంట్ తో ఫిజిషియన్ అనేవాడు ఎంత టైం స్పెండ్ చేయాలి, 30 మినిట్స్ వరకు కూడా టైం స్పెండ్ చేస్తే అప్పుడు మనం ఇచ్చే కోడ్ 99203. ఓకేనా, 99203 అనే కోడ్ ఏం చెప్తుందంటే, ఒక అవుట్ పేషెంట్ కి డాక్టర్ వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు లో లెవెల్ కింద మెడికల్ డిసిషన్ తీసుకుని 30 మినిట్స్ 30 మినిట్స్ స్పెండ్ చేస్తే దానికి ఇచ్చే కోడ్ 99203 అని కోడ్ ఇస్తాం. ఓకేనా, అర్థమైందా ఇది? ఇక్కడ సీమా చూడండి, ఈ ఎవల్యూషన్ మేనేజ్మెంట్ అంటే అంతా కూడా నర్సు, డాక్టర్స్ మొత్తం అంతా హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళంతా కూడా మనకి ఎంత టైం ని కేటాయిస్తున్నారు, ఎంత టైం ని స్పెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎవల్యూషన్ మేనేజ్మెంట్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, అక్కడ చూడండి, ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ లో మనం ఏం చేసాము, ఓన్లీ నెంబర్సే యాడింగ్ కోడ్ ఏంటి, దానికి ఎటువంటి కోడ్ ఇవ్వాలి అనుకుంటాం. కానీ ఇక్కడ ఓన్లీ టైం ని, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, దానికి ఏ కోడ్ ఇవ్వాలి. ఓకేనా, అర్థమైందా? ఈ ఎవల్యూషన్ మేనేజ్మెంట్ అంతా కూడా ఓన్లీ టైం మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం 99204 అనే కోడ్ ఏం చెప్తుంది, మోడరేట్ లెవెల్ కింద మనం మెడికల్ డిసిజన్ తీసుకుంటే అప్పుడు టైం అనేది 45 మినిట్స్ అనేది మనం స్పెండ్ చేస్తే అప్పుడు ఏ కోడ్ ఇవ్వాలి, 99204 అని కోడ్ ఇవ్వాలి. మోడరేట్ లెవెల్ అంటే లో లెవెల్ కాకుండా, హై లెవెల్ కాకుండా మీడియల్ గా తీసుకునే డిసిజన్ ని మోడరేట్ లెవెల్ అంటాం. ఓకేనా, మోడరేట్ లెవెల్ ఆఫ్ మెడికల్ డిసిజన్ లో అంటే మెడికల్ డిసిజన్ లో మోడరేట్ లెవెల్ కింద తీసుకుని దానికి తీసుకుని తనకు ట్రీట్ చేస్తూ 45 మినిట్స్ అనేది వాళ్ళతో స్పెండ్ చేసామంటే అప్పుడు 99204 అని కోడ్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే మ్యామ్. అదే విధంగా ఇక్కడ చూడండి, 992 చూడండి, ఇక్కడ హై లెవెల్ కింద లో లెవెల్, మోడరేట్ లెవెల్, హై లెవెల్ కింద మెడికల్ డిసిజన్ అనేది తీసుకుని 60 మినిట్స్ వరకు కూడా అవుట్ పేషెంట్స్ తో మనము స్పెండ్ చేసే టైం అనేది 60 మినిట్స్ వరకు కూడా స్పెండ్ చేస్తాం. అంటే ఏంటి, 60 మినిట్స్ అంటే ఎంత మా 60 మినిట్స్ అంటే ఎంత, 1 అవర్. ఎస్ మా, 60 మినిట్స్ అంటే 1 అవర్. కాబట్టి 1 అవర్ అంటే ఏంటి, హై లెవెల్ కింద మెడికల్ డిసిషన్ తీసుకోవాలి. మెడికల్ డిసిషన్ తీసుకుని 1 అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అప్పుడు ఏ కోడ్ ఇవ్వాలి, 99205 అని కోడ్ ఇవ్వాలి. ఇక్కడ హై లెవెల్ అంటే ఏంటి,
వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ లాంటిది ఇవ్వడం, లేకపోతే ఒక గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్టిచ్చింగ్ చేయడం అనేది చేస్తే అప్పుడు 1 hour అవుతుంది కదా. అలా అంటే ఏంటి, మినిట్స్ పెరిగే కొద్దీ, మెడికల్ డిసిజన్ పెరిగే కొద్దీ వాళ్ళకి ట్రీట్ చేసే వర్క్ ప్రొసీజర్ కూడా మారుతుంది. ఓకేనా. ఓకే మ్యామ్. అదే విధంగా ఇక్కడ చూడండి మా, 75 minutes అంటే లాంగ్ కాకుండా, అంటే హై లెవెల్ కాకుండా, హై లెవెల్ డిసిజన్ కాకుండా లాంగర్ మెడికల్ డిసిజన్ తీసుకుంటే అప్పుడు 75 minutes ఇవ్వాలి. అంటే ఏంటి, 60 minutes వరకు హై లెవెల్ మెడికల్ డిసిజన్ అంటే 60 minutes వరకే. ఓకేనా. దానికన్నా ఇంకా ఎక్కువ ఆపరేషన్స్ అని, సర్జరీస్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఎక్కువ మనం వాళ్ళకి ఎక్కువ ప్రొసీజర్ ఉన్న ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే అప్పుడు 75 minutes అనేది ఇస్తాం. అప్పుడు ఏ కోడ్ ఇస్తాం, 99417 కోడ్ ఇస్తాం. మా ఇక్కడ చూడండి, 60 minutes అంటే హై లెవెల్ మెడికల్ డిసిజన్. దానికన్నా ఎక్కువ, ఓకేనా, దానికన్నా ఎక్కువ మన ట్రీట్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి ఎటువంటి ఎక్కువ సర్జరీస్ కానీ, లేకపోతే ఇంకేదైనా చేస్తామంటే అప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుంది. అప్పుడు ఏ కోడ్ ఇస్తాము, 99417 కోడ్ ఇస్తాం. ఓకేనా. మేడం కంప్లీట్ మేడం. మా అందరూ కంప్లీట్ అయిందా? కంప్లీట్ మేడం. ఎస్ మ్యామ్. మా నోట్ చేసారా? హలో. ఎస్ మేడం. వాడే కళ్ళు పోగొట్టుకుంటావు, చేతికి కాలు కంప్లీటెడ్ మ్యామ్. ఓకే మా, ఇంకోటి నోట్ చేయండి.
ఇవి ఈ 215 వరకు కూడా నోట్ చేసుకుంటే ఎస్టాబ్లిష్ అవుట్ పేషెంట్ అనేది కంప్లీట్ అవుతుందా? ఇది కూడా నోట్ చేసుకోండి. నేను అటెండెన్స్ లింక్ సెండ్ చేస్తాను. ఓకే మ్యామ్. Office and outpatient services. ఎస్ మా ఆఫీస్ అండ్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ మా ఇది అండ్ ఎస్టాబ్లిష్ పేషెంట్స్ కూడా. Ma'am, established patients katla. ఓకే మా పర్వాలేదులే. Complete, ma'am. ఓకే మా అందరికీ కంప్లీట్ అయిందా? కంప్లీటెడ్ మ్యామ్. Yes, ma'am. కంప్లీటెడ్ మేడం. ఎస్ మ్యామ్.